ఇది అసలు మీరు మిమ్మల్ని అధికారంలోకి వచ్చింది దేనికి? ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించమని. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సమస్యల సుడిగుండం. ఏది గ్రామాన ఈరోజు సమస్యలు కనపడతా ఉన్నాయి. లక్షలాది మంది ఈరోజు అర్జీలు మీకు వస్తున్నాయి ఇక్కడ. వీటిని పరిష్కరించకుండా ఒకళ్ళేమో క్రికెట్కి పితామహుడిలాగా ఈయన కరకట్ట దివాకర్, ఇంకో ఆయనేమో హుద్దు అన్నాడంట, అరంగానే హుద్దు ఎగిరిపోయిందంట, తిత్లీని తన్నేశాడు, లేదంటే మోకరిల్లింది. ఇదే అండి మనకు కావాల్సింది ఈరోజు ఈ పబ్లిసిటీ. అంటే విషయం లేనాడే ఈ పబ్లిసిటీలో ఉంటాడు. సో నిజంగా చెప్పుకునే వాళ్ళు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే వారానికి 4 రోజులు ఎక్కడైతే మా పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉంటారు, ఇప్పుడు మేము కూర్చున్నటువంటి పార్టీ ఆఫీస్లో, సో రోజుకు 300 మంది కలుస్తారు. ఎక్కడన్నా నేను రోజుకు 300 మంది కలుస్తున్నా అని చెప్పి ఆడన్నా పబ్లిసిటీ ఉంటుందా? అది పని చేసేవాడికి పబ్లిసిటీ ఉండదు, పబ్లిసిటీ చేసుకోవాలని ఆలోచన ఉండదు. మీ దగ్గర పని చేసే లక్షణం లేదు, పబ్లిసిటీ చేసుకునే లక్షణం ఉంది. కాబట్టి ఈ విధంగా పబ్లిసిటీతో కాలం గడుపుతా ఉన్నారు.